చికెన్ తెచ్చిన కోసి కోసి ఫ్రై చేసి రొట్టెలు చేసి జొన్న రొట్టెలు ఇచ్చి పడేస్తాం. 2 గంటల నూనె వేడి నీళ్ళు, ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. జొన్న రొట్టె పై చేసుకోవాలంటే వేడి నీళ్ళు ఆ పిండిలు వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపు. ఎన్ని రొట్టెలు అవుతాయి? 3 అవుతాయి. ఏం రొట్టె అది? జొన్న రొట్టె. సండే స్పెషల్ జొన్న రొట్టె విత్ చికెన్. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా కాలినాక చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ डाल दे. ఏయ్ ऐसे डाल दे. देखो ऐसे ఈ తవ ఇటు పెడతానా? చేంజ్ చేసుకో మంచిగా, కొంచెం కంఫర్ట్ ఉంటుంది. సరే. అల్లం జమాన్ చేయాలి. అల్లం మంచిగా కలుపుకోవాలి. జొన్న రొట్టె మీద స్పైసీ ఉంటేనే మస్తు సెట్ అవుతుంది. పసుపు జమాన్ చేసి మంచిగా గోలించుకోవాలి. ఆహా, ఆదివారము నాడు చికెన్ కూర. మిర్చి పౌడర్ 2 చెంచాలు వేసి గోలించుకోవాలి. స్పైసీ చికెన్ విత్ జొన్న రొట్టె. ఇంట్లో మిక్సీలో పట్టుకున్న గరం మసాలా, ఈ స్పెషల్ మసాలా, మా ఇంటి మసాలా, చికెన్ మసాలా, బయట మసాలా కాదు, మా ఇంట్లో మిక్సీలో పట్టిన మసాలా. కొద్దిగా పెరుగు, మంచిగా గ్రేవీ వస్తుంది. చాలామందికి తెలియదు పెరుగు వేస్తే గ్రేవీ వస్తుంది అనేసి. మంచిగా పెరుగు వేసుకొని, పెరుగు వేసేటప్పుడు ఉప్పు వేయద్దు. పెరుగు మొత్తం మంచిగా కలిసిన తర్వాతనే ఉప్పు వేయాలి, లేకపోతే పెరుగు పలిగిపోతుంది. తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. వేసుకొని గ్రేవీ కావాలంటే గ్రేవీ, కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకొని మంచిగా టీవీ పెట్టుకొని ఒక కొత్త సినిమా వేసుకొని మంచిగా చూసుకుంటా తింటే ఈ జన్మకు ఇది చాలురా అనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఆ పెరుగు అన్నది పలగదు. వేసుకున్న తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఒక్క 2 టమాటాలు ఎక్కువ వేయద్దు. 2 టమాటాలు వేయాలి. వేసి
కప్ వేసుకొని కొద్దిగా ఒక 10 మినిట్స్ అట్లా స్లిమ్లో పెడితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఉప్పు వేసిన కదా, ఇప్పుడు టమాటా వేసేయాలి. టమాటా వేసుకున్న తర్వాత మంచిగా టమాటా వేసుకొని మంచిగా ఎక్కువలో పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా తక్కువ మంట పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది తిన్న తర్వాత ఉంటుంది కదా సుక్కలు మూత పెట్టేసేయాలి. ఒక 10-15 మినిట్స్ తక్కువలో పెట్టాలి. అప్పుడు ఉంటుంది కదా, అప్పుడు ఉంటుంది సుక్క వద్దు, నాకు ముక్కే కావాలి. విత్ జవారీ రోటీ అంటే జొన్నలతో చేసిన రొట్టె. అబ్బా మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు, మీకు తెలుసు, ఫిర్బీ నేను చెప్తున్నా. జొన్న రొట్టె విత్ చికెన్ ఇలా ఇచ్చి పడాల్సిందే. ముక్కున్నది కానీ సుక్కేది ఆదివారం స్పెషల్. అది ఏంటిది? సుక్క ఏంటి? ముక్క ఉన్నాయా? తిను ముక్క. సుక్క కావాలట, సుక్క ముక్క తిను. జొన్న రొట్టెతో అంతే అంటవా? తిను ఫస్ట్. సరే సుక్క తర్వాత చూసుకుందాం కానీ తర్వాత లేదు, ముక్కే ఉన్నాయి, ముక్క తిను నువ్వు. సరే ఓకే. ఎలా ఉంది నీ చికెన్ కర్రీ? వస్తుంది. టేస్ట్ అంటే ఈ ముక్క నోట్లో వేసుకోవాలి. సూపర్. చల్లలేదు.